చిలకలూరుపేటలో వైసీపీ జెండా ఎగరవేయాలని మళ్లీ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కార్యకర్తలందరూ తరలి రావాలని ఎమ్మెల్యే కావటి మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థిగా తనను నియమించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 30న నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానన్నారు. విస్తృత సమావేశానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు ఎమ్మెల్యే కావటి మనోహర్ నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, మరలా సంక్షేమాన్ని ప్రతి ఒక్క గడప గడపకి మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% మంది పైచిలుకు ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవులో నుంచి దింపాలి అని చెప్పేసి ఎన్నో రాజకీయ పార్టీలు, అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటుపక్క భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటుపక్క జనసేన పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దండెత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దానికి తోడు 3 పార్టీలు కూడా కలిసి ఒక మహాకూటమిలాగా ఏర్పడిన తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ మహాకూటమి బహిరంగ సభ కార్యక్రమం నిర్వహిస్తే కనీసం ఆ బహిరంగ సభ 3 పార్టీలు కలిసి నిర్వహించినా కూడా సక్సెస్ కాలేదు. జనం వాళ్ళు ఊహించినటువంటి తరహాలో, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తరహాలో కూడా జనం రాలేకపోవటం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడానికి ఇదే పెద్ద నిదర్శనం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. నల్గొండ జిల్లా